మీరు ఎప్పుడైనా దేవుడు స్పష్టంగా ప్రత్యక్షమై ఆయన నిజంగా ఉన్నారని నిరూపించాలనుకున్నారా? ఈరోజు కథ దేవుని శక్తిని బైబిల్లోనే అత్యంత నాటకీయంగా చూపించే ఘట్టాల్లో ఒకటి. కార్మెలు పర్వతంపై జరిగిన పోటీ, ఒక మనిషి విశ్వాసం మొత్తం దేశం సందేహాన్ని ఎదుర్కొంది. ఈ భాగం మనకు బోధించేది ఏమంటే, నిర్ణయాల సమయంలో ధైర్య విశ్వాసం అవసరం. దేవుడు ఆయన కోసం నిలబడిన వారిని న్యాయంగా నిలబెడతాడు. ఇది మనకు ఆధ్యాత్మిక విజయానికి లోతైన విషయాన్ని చూపిస్తుంది. ఆధ్యాత్మిక విజయం ఆశించినట్లు అనిపించకపోవచ్చు. ఈ దృశ్యం సవాలు ప్రారంభం. ఎలీయా ప్రజలను నేరుగా ప్రశ్నతో ఎదుర్కొన్నాడు. ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తేలియాడుతారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే ఆయనను వెంటపడండి. ప్రజల మౌనం భయంకరంగా ఉంది. వారు ఆధ్యాత్మిక తటస్థతతో సంతృప్తి పొందారు. పోటీ మొదలవుతుంది. మరియు ఇది ఎంత పోటీ! దేవుని ప్రవక్తకు వ్యతిరేకంగా 450 మంది బాల్ ప్రవక్తలు. నిబంధనలు సరళమైన. ప్రతి ఒక్కరూ బలి సిద్ధం చేస్తారు, కానీ ఎవరూ అగ్ని పెట్టరు. అగ్నితో స్పందించే దేవుడు, ఆయనే దేవుడు. ఇది బయలుకు నేరుగా సవాలు. పురాతన పురాణాలలో బయలు మెరుపు కొడవళ్లను పట్టుకుని ఆకాశం నుండి అగ్ని తీసుకురావడంలో శక్తి కలవారిగా వర్ణించబడ్డాడు. మాట జరిగేది హాస్యాస్పదంగా ఉంటుంది. బయలు ప్రవక్తలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుస్తారు. ఏమీ జరగదు. ఎలీయా వారిని ఎగతాళి చేశాడు. ఇంకా అరవండి. బహుశా ఆయన ఆలోచనలో ఉన్నాడేమో, లేదా ప్రయాణంలో ఉన్నాడేమో, లేదా నిద్రలో ఉన్నాడేమో. వారు తాము తామే గాయపరుచుకుని రక్తం కారేలాకి ఉంటారు. ఇప్పటికీ లేదు. తర్వాత ఎలీయా వంతు. ఆయన ఏమి చేశాడో చూడండి. ఆయన ప్రభువు బలిపీఠం చేశాడు, ఇశ్రాయేలు యొక్క అన్ని గోత్రాలను సూచించే 12 రాళ్లతో. ఇది దేవుని ప్రజలు మరియు మనం ఆరాధించే దేవుని గురించి ప్రకటన చేశాడు. తర్వాత ఆయన పిచ్చిగా అనిపించే పని చేస్తాడు. అతనిది బలి మీద 3 సార్లు నీళ్లు పోయించమని చెప్పాడు. ఆయన పరిస్థితిని మరింత కఠినంగా చేసి మానవంగా అగ్ని పట్టడం అసాధ్యంగా చేశాడు. ఇది మానవ మాయాజాలం కాదని, దేవుని శక్తి ప్రదర్శన అని వారికి తెలియజేయాలనుకున్నాడు. ఎలీయా ప్రార్థన చిన్నదే, శక్తివంతంగా ఉంది. ప్రభువా, నీవే ఇశ్రాయేలు దేవుడని, నేను నీ సేవకుడినని, నీ ఆజ్ఞతోనే ఇవన్నీ చేశాలని ఈ రోజు అందరికీ తెలిసిపోవాలి. బడి వచ్చిన అగ్ని. అది కేవలం బలిని కాల్చడం కాదు. మంటలు, మంటపైన ఉన్న దుంపలు, రాళ్ళు, మట్టి, ఇంతే కాదు, నీళ్లను కూడా మింగేస్తుంది. ప్రజలు తమ ముఖాలను నేలపై పడేసి ప్రభువు, ఆయనే దేవుడు అని అరుస్తారు. కానీ ఈ అద్భుతమైన విజయం తర్వాత కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ఎడారి వర్షాలతో కరువు ముగిసిన తర్వాత ఎలీయాకు యెజబెలు నుండి ప్రాణహాని బెదిరింపు వస్తుంది. ఎలీయా ప్రాణాల కోసం పారిపోతాడు. 45 తప్పుడు ప్రవక్తలకు ఎదురు నిలబడ్డ మహాప్రవక్త జీలుగ చెట్టు కింద కూర్చుని దేవుడిని ప్రాణాన్ని తీసిపోమని అడుగుతున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన నిజాయితీతో కూడిన ఆధ్యాత్మిక యుద్ధ దృశ్యం. ఎంతటి గొప్ప విజయాలైనా తర్వాత లోతైన నిరుత్సాహపు క్షణాలు రావచ్చు. దేవుని స్పందన అద్భుతం. ఆయన ఎలీయాను గద్దించడు. దాని బదులు ఆయన ఆహారం, విశ్రాంతి ఇస్తాడు. తర్వాత ఆయన ఎలీయాను హోరేబు కలుస్తాడు. గాలిలో, భూకంపంలో, అగ్నిలో కాదు, మృదువైన తీయని స్వరంలో కలుస్తాడు. దేవుడు ఎలీయాకు ఆయన అద్భుతమైన కార్యాలను చూశాడని, కానీ ఎప్పుడూ అద్భుతాలను మాత్రమే ఆశించకూడదని చెప్పారని నేను నమ్ముతున్నాను. ఆయన పరలోకపు మృదువైన స్వరాన్ని ఎదురుచూసి దేవుని స్వరాన్ని వినాలి. ఎలీయా దేవుని మాట విన్న తర్వాత తాను ఒక్కడే మిగిలిపోయానని అంటాడు. దేవుడు బయలుపడతాడు. బయలుకు మోకాళ్ళు వంచని 7,000 మందిని కాపాడాడు. తర్వాత ఎలీయాకు కొత్త బాధ్యత ఇస్తాడు. ఒక సహచరుడు, ఎలీషా. ఈ సత్యాలను మనం ఈ రోజుల్లో ఎలా వర్తించుకోవచ్చు?
మొదటిగా ఇద్దరు యజమానులకు సేవ చేయలేరు. రాజీ ద్వారా జీవించలేరు. రెండవది ధైర్య విశ్వాసం చాలాసార్లు ఒంటరిగా నిలబడటాన్ని సూచిస్తుంది. దేవుడు తన కోసం నిలబడిన వారిని న్యాయంగా నిలబెడతాడు. మూడవది ఆధ్యాత్మిక విజయాల తర్వాత భావోద్వేగ లోయలు వస్తే ఆశ్చర్యపడకండి. ఇది ప్రయాణంలో సాధారణమైన భాగం. నాలుగవది దేవుని స్వరాన్ని మృదువైన గాలిలో గుర్తించడాన్ని నేర్చుకోండి. అద్భుతమైన క్షణాల్లో మాత్రమే కాదు. చివరగా మనం దేవుని కోసం నిలబడినప్పుడు ఒంటరిగా ఉన్నామనిపించినా ఆయనకు నమ్మకంగా ఉండే మరికొందరు ఎప్పుడూ ఉంటారని గుర్తుంచుకోండి. ఈ కథ యొక్క శక్తి కేవలం ఆకాశం నుండి వచ్చిన అగ్నిలో మాత్రమే లేదు. ఇది విశ్వాసయాత్ర మొత్తం ప్రయాణంలో ఉంది. పర్వత శిఖర విజయం నుంచి లోయలో నిరుత్సాహానికి, అక్కడి నుండి మృదువైన పునరుద్ధరణ వరకు మన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రతి దశలో దేవుడు మనతో ఉన్నాడని చూపిస్తుంది. మనము ప్రతిబంధకాలు లేదా నిరుత్సాహాన్ని ఎదుర్కొంటామా అన్నది ప్రశ్న కాదు. కానీ దేవుని స్వరాన్ని వినడాన్ని, ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించడాన్ని కొనసాగిస్తామా అన్నదే అసలు ప్రశ్న. అది మృదువైన గుసగుసగా వచ్చినా కూడా. ఎందుకంటే చివరికి అగ్నితో స్పందించిన అదే దేవుడు ఈ రోజు కూడా స్పందిస్తాడు. ఎప్పుడూ శక్తివంతమైన ప్రదర్శనలలో కాకపోయినా ఆయనను పూర్తిగా నమ్మిన వారికి తన నమ్మకాన్ని నిరూపించే విధానాల్లో మాత్రం తప్పకుండా స్పందిస్తాడు. మీరు ఆకాశం నుండి వచ్చే మృదువైన గుసగుసను వినండి. అది పవిత్రాత్మ యొక్క చిన్న నిశ్శబ్ద స్వరం, ప్రేమతో కూడిన సత్యం, అర్థం చేసుకునే శాంతి, ధైర్యాన్ని మృదువుగా మాట్లాడుతుంది. ఇది విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆయన మాట్లాడినప్పుడు మీరు ఆజ్ఞ పాలించండి. అప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో చూడండి.